అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు అనేక అంశాల్లో మన ముందుకు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ తిరుమలయ్య గారు కూడా చాలా అంశాలు తీసుకొని వచ్చారు. సరే, ఒరిస్సా నుంచి మాట్లాడినటువంటి మన కామ్రేడ్ ప్రదీప్ గారు ఇక్కడ ఎక్కువ ఆదివాసీ గిరిజనులు, ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇచ్చాపురానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని కూడా ఆ భాషలో మాట్లాడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. నేను 3 నిమిషాలు మాత్రమే మాట్లాడేసి ముగిస్తాను. కామ్రేడ్స్, మన యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు మొట్టమొదటిసారిగా ఏఐవైఎఫ్ చరిత్రలోనే ప్రప్రథమంగా శ్రీకాకుళం వేదిక కావడం అనేటువంటిది ఇది ఒక గొప్ప విషయం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఉద్యమ ఆటుపోట్లు ఉన్నా, మన ఉద్యమం బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా, ఏ పద్ధతుల్లో ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి వచ్చేటువంటి యువతకు ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది దాన్ని మనం చాలా గొప్పగా స్వీకరించాలి. ఎందుకంటే మన నెగిరి బాబు చెప్పాడు, శ్రీకాకుళం జిల్లా అంటే ఒకనాడు ఏం పిల్లడో ఎలా వస్తావు, ఏం పిల్లో ఎలా వస్తావా, శ్రీకాకుళంలో సీమ కొండన పులులు చంపిన మేకలున్నాయట, ఏం పిల్లడో ఎలా వస్తావా అని చెప్పి శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వంగపండు గారు ఆ పాట రాసి తాను గానం చేస్తే కాలికి గజ్జ కడితే ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి అటు పార్వతీపురం మన్య వరకు, ఇటు విజయనగరం రాజ్యం వరకు ఊరు వాడ పల్లె పల్లె కదిలి బందూకులు చేతబట్టి నాడున్నటువంటి తెట్టందారులకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి గడ్డ సిక్కోలు గడ్డ. కాబట్టి అలాంటి పోరాటాలకు వారసత్వం ఉన్నటువంటి, అలాంటి పోరాటాల నుంచి పుణుకి పుచ్చుకున్నటువంటి అఖిల భారత యువజన సమాఖ్య మనము అలాంటి పోరాటాలకు మళ్ళొకసారి ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టడానికి ఈ యొక్క శ్రీకాకుళం వేదిక కాబోతా ఉంది. ఇదే సందర్భంగానే రాష్ట్ర పాలకులు, దేశ పాలకులు చెప్పుతున్నటువంటి మాటలు బుల్డోజర్ సర్కార్, డబల్ ఇంజన్ సర్కార్ కాదని బుల్డోజర్ సర్కార్, ఆ బుల్డోజర్ సర్కారు అని చెప్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు 40 సంవత్సరాల కాలంగా, ఆ పైన 50 సంవత్సరాల కాలంగా వంశధార నాగావళి సమస్య పక్కన ఒరిస్సాతో ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటా ఉంటే పైన ఢిల్లీ సర్కారే, ఒరిస్సాలో ఢిల్లీ సర్కారే, ఆంధ్రాలో ఢిల్లీ సర్కారే. కానీ మన పాలక వర్గాలకు అవన్నీ ఏమీ కనిపించడంలా. వాన వస్తే వాన వచ్చిన నీళ్లు వరదల పాలవుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు వలసల పాలవుతా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అందరం డెవలప్ చేస్తామని వెనకబడ్డ ప్రాంతం ఇక్కడ ఉందని చెప్పి చెప్పడమే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ వెనకబడ్డ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడం కానీ, ఒక భారీ పరిశ్రమను తీసుకొని వచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేదా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసి ఆ వ్యవసాయ రంగాన్ని దాన్ని డెవలప్ చేయడమే కానీ ఏ ఒక్కటి జరగడంలా. పైగా మన నాయకుడు చెప్తా ఉన్నాడు, నేను ఢిల్లీ లేకపోయి చాలా గొప్పగా మాట్లాడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పైన ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం వికసిత భారతదేశంగా విలసిల్లబోతా ఉందంట. అందుకని ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించమని చెప్పి ఈ నాయకుడే చెప్తా ఉన్నాడు. ఈ నాయకుడు పాపం జైల్లో ఉన్నప్పుడు కానీ, లేదా అంతకు ముందు కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మేం కోరుతా ఉన్నాం, కొంచెమైనా రాజకీయాల్లో విలువలు ఉండాలి, నీతి ఉండాలి, నైతికత ఉండాలి. మిమ్మల్ని చూసి
కలియబడ్డారు కాబట్టి వారిలోకి మీరు దూరుకొని పోయారు కాబట్టి మొత్తం దేశమంతా కూడా ఇలా పోతానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. పెద్ద మనిషి గారు ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ కూడా మీకేమి మిత్రులు కాదు. రేపు ఎల్లుండో ఆవెల్లుండో ఇప్పుడే చెప్పాడు మన రామకృష్ణ చెప్పాడు, సనాతన సనాతన అని ఊగుతున్నటువంటి ముందుకు తీసుకొని వచ్చి నిన్ను ఉంచకపోతే మేము చెబుతా ఉన్నాం. అఖిల భారతీయ యువజన సమాఖ్య వేదిక పడింది. మేము ముందుగానే చెప్తా ఉన్నాం, జరగబోయేటువంటి ప్రమాదం నీకు అక్కడి నుంచి సంభవిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మాట్లాడమని చెప్తా ఉన్నాం. ఉద్యోగాలు అడిగితే 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెబుతా ఉన్నాడు. ఏ పరిశ్రమకు ఏ ప్రాజెక్టుకు నిధులు తీసుకొని వచ్చావు, దేనికి శంకుస్థాపన చేశావు, దాని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఎలా అభివృద్ధి చేస్తావో దానికి మాటలు. నువ్వు ఏం చేసినా బాబు గారు తుమ్మిన దగ్గర తానం చేసినా ఇంకోటి ఫ్రంట్ పేజ్ లో ఫోటోలు వేసి పల్లి విరిచేటువంటి మీడియా ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పుకుంటా అబద్ధాలతో కాలయాపన చేయడానికి ప్రయత్నం చేయడం భావ్యం కాదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగమా ఉపాధి తమ్ముళ్ళు మీరు ఇళ్లలో కూర్చోండి, మీరు బయటికి పోవాల్సిన అవసరంలా. చెల్లెళ్ళు మీరు ఇంట్లో తీసుకొని కంప్యూటర్ చేత పట్టుకో, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పినటువంటి ఆయన్ని అడుగుతా ఉన్నాం. ఎప్పుడబ్బా వర్క్? ఏ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోమంటావు? ఏ కంప్యూటర్ వచ్చింది? నిన్న దావోస్కు పోయావు, దావోస్ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఈ రాష్ట్రానికి వరదలా పారించావు. 1,80,000 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలతో డబ్బులు తీసుకొని వచ్చింది. మీరు ఎక్కడ ఏ రూపాయి ఏ ప్రాజెక్ట్ నుంచి తీసుకొని వచ్చావు? వచ్చాయంట, మళ్ళీ వాటి చక్కవే వచ్చాయంట. చూసాం మేము ఆశాక్యులమే కాబట్టి. అదేవిధంగా ఇక్కడ చాలా మంది వాలంటీర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మేము అడగలేదబ్బా, వాళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టుకోమని మేము కోరలా, కమ్యూనిస్ట్ పార్టీ కూడా కోరలా. మీరే చెప్పారు ఉగాది పండగ నాడు తమ్ముళ్ళు సద్రుచులతో పాటు మీకు మరొక రుచి కూడా ఇస్తాను, తీపి మీ నోట్లో పెడతాను. మీకందరికి 2,70,000 మందికి వాలంటీర్ల ఉద్యోగాలు 5,000 కాదు నాయన 10,000 ఇస్తారని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. మరి వారు నిరుద్యోగులు కాదా? వారికి ఎందుకు వాగ్దానం చేశావు? ఆ వాగ్దానాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? కాబట్టి ఒక్కొక్కటే నిరుద్యోగ వృత్తి ఉద్యోగమా ఉపాధి లేకపోతే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించావు. ఇస్తున్నావా? 3,000 విధి విధానాలు వస్తున్నాయా? ఇప్పుడేమో గట్టిగా అడిగితే వెనక్కి తిరిగి చూసి డయాగ్రాములు ఆ పక్క వేయించి సోషల్ మీడియాలో 13 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పుడేమో చెప్పేటప్పుడేమో నోట్లో ఎముక లేకపోయి 4 కావాలంటే అలా తిరిగా మొత్తం వాగ్దానం చేశా. ఇప్పుడు అప్పులని చెప్పి చెబుతా ఉన్నావే. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 20 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడివి, మరో 5 సంవత్సరాలు 2 మంత్రి పదవులు, ఒకసారి ఎమ్మెల్యే. ఇంత రాజకీయం ఉన్నటువంటి ఇంత చతురుతున్నటువంటి వాడికి ఈ రాష్ట్రంలో ఆస్తులు ఎలా వస్తున్నాయో, అప్పులు ఎలా అవుతున్నాయో, ఆ అప్పులు ఎలా పెరుగుతున్నాయో తెలియకుండానే వాగ్దానం చేశారా? మీకు తెలిసే వాగ్దానం చేసి ఆ కుర్చీ కోసం మీరు మాట్లాడితే మేము వినాలి. అది తప్పని మేము అడిగితే జైల్లోకి పంపిస్తామని చెప్పి మేము అవుట్డేటెడ్ అని మమ్మల్ని అంటా ఉన్నారు. మేము అవుట్డేటెడ్ కాదు, మేము అప్డేటెడ్. మార్క్సిజం ఇస్ డెవలపింగ్ సైన్స్. గుర్తుపెట్టుకో, డెవలపింగ్ సైన్స్. ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుని ప్రజల గొంతుక, యువత గొంతుక, విద్యార్థి గొంతుక, మహిళ గొంతుక, రైతాంగ గొంతుకలుగా మారి వాళ్ళ హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తాం. అలాంటి అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏ వైపు నాయకత్వం కూడా రానున్నటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కులం, మతం, ప్రాంతం, ఉన్మాదం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని అమ్మకానికి పెడితే ఎవరు మాట్లాడలేరంటే
మాట్లాడకుండా ఉండడానికి మేము సిద్ధంగా లేము. భగత్ సింగ్ ఒక మాట చెప్పాడు, నన్ను నువ్వు ఉరి తీయచ్చునేమో కానీ నా మెదడులో పుట్టినటువంటి ఆలోచనలు నువ్వు చంపలేవు అని చెప్పాడు. అలాంటి వారసత్వానికి మేము వారసులం. 23 సంవత్సరాల వయసులో రంప విప్లవాన్ని నడిపి గావు గంటంధర గావు మల్లధరని ఈ గిరిజన సైన్యాన్ని ఆలు కూడా రానటువంటి వారితో ఆయుధాలు పెట్టించిన అల్లూరి సీతారామరాజు యొక్క వారసులం మేము. కన్నగంటి హనుమంతు పుల్లరి ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం జరిగితే కన్నగంటి హనుమంతు తనను మేము నరికితే మొండెం పరిగెత్తింది. ఆ మొండానికి ఆ యొక్క ఆచారానికి ఐక్య భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ వారసులం తప్ప నువ్వు చెప్పే కాకమ్మ కథలకు, నువ్వు చెప్పే దగా పాలిటిక్స్ కు, నరేంద్ర మోడీ ఆడేటువంటి వింత నాటకాలకు బలి కాకుండా శాస్త్రీయ దృక్పథంతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ దేశ రాజ్యాంగానికి, ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఏం అవసరం అవుతుందో వాటి కోసం తునకంటూ పోరాడతాం. మా ప్రాణాలైనా కూడా వెచ్చించడానికి, ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో మేము అలాంటి పోరాటాలకు సిద్ధం అవుతాం. మా సమస్యల పరిష్కారం కాకపోతే ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తా ఉన్నాం.